వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విహారీ ఆఫీసులో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో హర్ష వచ్చి ఎలా ఉన్నారు సార్ అని అడుగుతారు. ఇప్పుడు బాగానే ఉన్నాను. ఆ రోజు నువ్వు నన్ను కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్ళావు. ఆ రోజు డ్రింక్ కొంచెం ఎక్కువైంది అని అంటారు. సార్, నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళాను, కానీ మొదటిసారిగా చూసింది మా క్రిషే. మా క్రిష్కి మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని ఒక హీరోలా చూస్తారు అనగానే, అవును, క్రిష్కి ఎందుకు నేనంటే అంత ఇష్టం? తనన్నా నాకు చాలా ఇష్టం. వాణ్ణి చూడగానే ఎందుకో నాకు సొంతంగా అని అనిపిస్తుంది అని చెప్పి, సరే ఖచ్చితంగా క్రిష్కి అనేలోపు, సార్ మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మా అక్కకి ఆత్మాభిమానం ఎక్కువ కదా సార్. డబ్బులు అలాంటివి ఇస్తే ఖచ్చితంగా కోపం వస్తుంది అనగానే, చూడు, డబ్బులు తీసుకోనప్పుడే నాకు అర్థమైంది. నేనే స్వయంగా మీ ఇంటికి వచ్చి మీ అక్కకి అలాగే క్రిష్కి థ్యాంక్స్ చెప్తాను అని అంటారు. సరే సార్, ఆఫీస్ అవ్వంగానే వెళ్దాంలే అని అంటూ ఉంటారు. ఇక హర్ష. ఇది ఇలా ఉండగా వడ్డీ శకుంతల హర్ష వైపు కోపంగా చూస్తుంది. ఇక విహారీ దగ్గరికి వచ్చి, ఏంటి సార్, మీ నాన్నగారు హరికృష్ణ గారు ఈ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ని స్థాపించి నాకే మీ ఉద్యోగులందరికీ భోజనం వండమని చెప్పారు. ఇప్పుడు మీరు కొత్తగా ఇది వేలం పాట తీసుకున్నారు. అందుకే వచ్చాను సార్. మీ ఉద్యోగులందరూ నా దగ్గర భోజనం చేస్తున్నారు, మా క్యాంటీన్లోనే భోజనం చేస్తున్నారు అని చెప్పి కొన్ని స్వీట్స్ అలాగే ఫ్రూట్స్ పళ్ళు అని చెప్పి లంచం కింద తీసుకుని ఇస్తూ ఉంటుంది విహారికి వడ్డీ శకుంతల. వడ్డీ శకుంతల వైపు కోపంగా చూస్తారు. చూడండి, నాకిప్పుడు మీటింగ్ ఉంది, ఇప్పుడు నేను మీతో మాట్లాడలేను, మీరు వెళ్ళొచ్చు అనగానే, ఇదేంటి వీడికి ఇంత పొగరు? సార్, మేము వండే వంట ఎక్కువగా ఇస్తాము, క్వాలిటీ ఉంటుంది. అందుకే ఎన్నో సంవత్సరాల నుండి హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో మేమే వంట చేస్తున్నాం సార్. సరే, మళ్ళీ కలుస్తాను అని చెప్పి బయటికి వచ్చి రగిలిపోతూ ఉంటుంది. వీడేంట్రా కొత్తగా వచ్చి మన క్యాంటీన్లో ఉన్న భోజనం గురించి చెప్తూ ఉంటే ఉలకకుండా పలకకుండా మీటింగ్ అంటున్నాడు అనగానే, అక్క నువ్వేం చేస్తావు? మొదటిసారిగా వచ్చిన ఇక్కడున్న ఎండీకి కాకా పడతావు. నెల రోజులు చక్కగా నీట్గా వంట చేస్తావు. తరువాత నువ్వు కలపలసినవి కలుపుతూ ఉంటావు. మట్టిలో అలాగే అన్నం ఉంటుందో, అలాగే సాంబార్ నీళ్ళతో ఉంటుందో, అసలు మజ్జిగ అనేది గుర్తుపట్టలేమో. ఇలా కదా నీ వంటలుంటాయి అనగానే, నోరు ముయ్. ఇలా లేకపోతే ఇంత డబ్బు ఎలా సంపాదిస్తాము? న్యాయంగా ధర్మంగా వెళ్తే నేను కష్టపడాలి తప్పించి డబ్బులు ఇవ్వరు అని చెప్పి అనేలోపు ఇక హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ బయటికి వస్తారు. అక్క అక్క అని భయపడుతూ ఉంటారు. ఏంటి, ఎందుకు భయపడుతున్నారు? నేను పెట్టే క్యాంటీన్లో భోజనం చాలా బాగుంది కదా అనగానే, అలా మేము అనలేదక్క, కానీ మీరే కొంచెం క్వాలిటీ పెంచాలి. ఇప్పుడు విహారీ గారు ఈ ఆఫీస్కి బాస్, అతనికి తెలిస్తే క్యాంటీన్ వద్దంటారు అనగానే, అలా వద్దనడానికి ఆయన ఎవరు? మీరు నేను పెట్టే ఎటువంటి భోజనమైనా చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే నా దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి. అధిక వడ్డీ చక్రవడ్డీ వెయ్యాలి అంటే ఖచ్చితంగా నేను పెట్టే భోజనం బాగుందనాలి. ఎప్పటికీ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో నా క్యాంటీనే ఉండాలి, నా క్యాంటీన్లోనే భోజనమే మీరు చేయాలి అని చెప్పి ఇక వడ్డీ శకుంతల వెళ్ళిపోవడంతో ఎంప్లాయీస్ అందరూ ఆలోచనలో పడతారు. నైట్ అవుతుంది. ఇక లక్ష్మి, బామ్మ క్రిష్ని తీసుకుని వెళ్ళు, నేను హోటల్లో కొంత వర్క్ ఉంది, అదంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తాను అనగానే, అమ్మ జాగ్రత్తగా వచ్చే అని చెప్పి ఇక బామ్మగారు క్రిష్ ఇంటికి వెళ్ళిపోతారు. లక్ష్మి ఆ చిన్న హోటల్ని మొత్తం క్లీన్ చేసి రేపు కావలసినవన్నీ పాపం సర్దుతూ ఉంటుంది. ఇక హోటల్ చూసి మురిసిపోతూ, ఈ హోటలే లక్ష్మీదేవి, ఎందుకంటే కష్టం చేస్తేనే డబ్బు వస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక తన కొడుకు హరికృష్ణ బాగా చదవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న రౌడీలు శకుంతల దగ్గరికి వస్తారు. అక్క, ఒకసారి ఈ టిఫిన్ తిను అనగానే, ఏరా టిఫిన్ ఇప్పుడు చేసి పెడుతున్నావేంటి అనగానే, ఇది మన హోటల్లో టిఫిన్ కాదక్క, అక్కడ సిరి, మనం వార్నింగ్ ఇచ్చాం కదా, ఆ సిరి ఈరోజు చాలామంది అక్కడికే వెళ్ళిపోయారు. మన హోటలు రాను రాను మూతపడిపోతుంది. ఆ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ విహారీ కూడా
ఆ సిరికే కాంట్రాక్ట్ ఇస్తారేమో. అప్పుడు మనం బోడిగుండ్లు చేయించుకోక్కర్లేదక్క, బోడిగుండే అవుతుంది అనగానే, అలా జరగకూడదురా, ఆ సిరికి ఆల్రెడీ హెచ్చరించాను, భయపడుతుంది, కానీ దాని భయాన్ని పోగొట్టే పరిస్థితి ఇంకొకటి ఉంది. అర్జెంటుగా కిరోసిన్ రెడీ చేయండి, ఆ పూరిపాక హోటల్ని తగలబెడితే గాని అది అక్కడి నుండి కదలదు అని చెప్పి ఇక వడ్డీ శకుంతల తన మనుషులతో కిరోసిన్ తీసుకుని లక్ష్మి ఉన్న హోటల్కి చేరుకుంటుంది. ఇది ఇలా ఉండగా హర్ష, సార్ ఇప్పుడు 9 అవుతుంది, ఇంటికి వెళ్దామా అని అంటారు. ఓకే ఓకే, లేట్ అయింది, ముందు మీ అక్క క్రిష్ని కలిశాకే నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి ఇక విహారీ ఇటువైపు లక్ష్మి ఇంటికి కారులో బయలుదేరుతారు హర్షతో. ఇక బామ్మగారు అలాగే హరికృష్ణ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ ఏంటి ఇంకా రాలేదు అని అంటూ ఉండగానే ఇంతలో కారు సౌండ్ వినిపిస్తుంది. మన ఇంటి ముందు కారు ఏంటని బయటికి వస్తారు. ఇక రావడంతోనే ఇక విహారిని చూడి పరుగు పరుగున వచ్చి, సూపర్ మ్యాన్ నువ్వా, ఇప్పుడు బాగున్నావా అని అడుగుతారు. నేను బాగున్నాను రా అని చెప్పి ప్రేమగా, మీ అమ్మ ఇంట్లో ఉందా అనగానే, రండి రండి సూపర్ మ్యాన్ అని చెప్పి లోపలికి తీసుకువెళ్తారు. ఒక్కసారిగా అక్కడున్న బామ్మని చూసి షాక్ అవుతారు. బామ్మ మీరా అనగానే, బాబు మీరా, విహారీ బాబు అనగానే, బామ్మ మా సూపర్ మ్యాన్ నీకు ముందే తెలుసా, ఈ బుగ్గల రవణమ్మకి అందరూ తెలుసు అనగానే, ఏ పెద్దవారికి అలా అనకూడదు సార్, బామ్మగారు మీకు తెలుసా అని అంటారు. నాకు తెలుసు, మీ మనవరాలు అంటే నన్ను కాపాడిన ఈ బాబు అనగానే, అంటే మా అమ్మ కూడా మీకు తెలుసా, నిజం చెప్పాలంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటారు. బామ్మ చిన్నప్పుడు వీడిని చూశాను, మీరు వైజాగ్లో ఉంటున్నారా, అలాగే మీ మనవరాలు నాకు సహాయం చేసిందా, నన్ను కాపాడిందా, నిజంగా నమ్మలేకపోతున్నాను అని అంటారు విహారీ. బాబు తన మనసు చాలా మంచిది, ఆ రోజు రౌడీల నుండి కాపాడి ఇప్పుడు కూడా తన కొడుకు మిమ్మల్ని యాక్సిడెంట్ నుండి కాపాడడం నిజంగా విదే అనొచ్చు బాబు అని అంటారు. తప్పకుండా మీ మనవరాలికి నేను థ్యాంక్స్ చెప్పాలి బామ్మ, ఎందుకంటే తను చాలా ఆత్మాభిమాన గల అమ్మాయి అని అర్థమైంది. క్రిష్ నువ్వేమీ టెన్షన్ పడద్దు, మీ అమ్మ చాలా మంచిది అనగానే, నాకు తెలుసు సూపర్ మ్యాన్, మా అమ్మ ఎవరి డబ్బులకి ఆశించదు, చాలా అంటే చాలా కష్టపడుతుంది, అలాగే మేము చిన్న హోటల్ పెట్టుకున్నాము నా స్కూల్ ఫీజు కోసం, అలాగే ఈరోజు లాభం కూడా వచ్చింది సూపర్ మ్యాన్ అని అంటూ ఉంటారు. ఇక ఇంతలో అక్కడున్న ఫోటో వైపు చూడాలని ఇక విహారీ అనేలోపు, బాబు ఇదిగోండి చల్లటి మజ్జిగ అని అంటుంది బామ్మగారు. ఇక మజ్జిగ తీసుకొని తాగుతూ ఉంటారు విహారీ. ఇది ఇలా ఉండగా వడ్డీ శకుంతల ఇక హోటల్లో ఎవరూ లేరనుకొని ఇక హోటల్ కిరోసిన్ పోసి ఇక తన చుట్టపీకని హోటల్పై విసిరేసి అక్కడి నుండి రౌడీలతో వెళ్ళిపోతుంది. లోపలే ఉన్న లక్ష్మి హోటల్లో అన్నీ సర్దుకుంటూ రాబోతూ ఉంటే చుట్టుపక్కల మంటలు వ్యాపిస్తాయి. ఇక మంటలు వ్యాపించడంతో తల్లడిల్లిపోతుంది, బాధపడుతుంది, ఘోరంగా అంటే మనస్ఫూర్తిగా ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి. ఎందుకు నన్ను ఇన్ని పరీక్ష పెడుతున్నావు, నేను ఈరోజే హోటల్ని ఓపెన్ చేశాను, దీన్ని ఎవరిలా చేశారు అని చెప్పి పాపం తనకి ఊపిరి అందకుండా దగ్గు వస్తూ ఏడుస్తూ ఇక అక్కడే కుప్పకూలిపోతుంది లక్ష్మి. ఇక లక్ష్మి హోటల్కి మంటలు అంటుకున్నాయని చుట్టుపక్కల ఉన్నవారు చెప్పడంతో హుటాహుటిన అప్పుడే మజ్జిగ తాగుతున్న విహారీ అలాగే హర్ష ఇటువైపు చిన్నారి క్రిష్ ముగ్గురు కలిసి కారులో హోటల్ దగ్గరికి వస్తారు. స్పృహ తప్పిన లక్ష్మిని చూస్తారు. సార్ మీరు వెళ్ళొద్దు అక్క అని చెప్పి హర్ష అంటారు. అమ్మా నేను నీతో పాటు వస్తానమ్మా అని చెప్పి పాపం హరికృష్ణ ఏడుస్తూ ఉంటే, మీ అమ్మకేమీ కాదు నేను కాపాడుతాను అని చెప్పి విహారీ అక్కడికి వెళ్ళి లక్ష్మి ముఖం చూస్తారు. ఒక్కసారిగా షాక్ అవుతాడు విహారీ. కనకం నువ్వా, అంటే ఇన్ని రోజులు నువ్వే నన్ను కాపాడింది అని చెప్పి ఇక లక్ష్మిని మంటల్లో నుండి ఇక కష్టపడి బయటికి తీసుకువచ్చి హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్తారు విహారీ. లక్ష్మికి హాస్పిటల్లో చికిత్స మొదలవుతుంది. ఇక్కడ ఏంటి అంటే కనకం అన్నట్టు మనకి వినిపించిన ఇక లక్ష్మి ముఖం మొత్తం మసి ఉండడంతో విహారీ యాక్చువల్గా గుర్తుపట్టడు. తను క్రిష్ వాళ్ళ అమ్మ సిరినే అనుకొని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు విహారీ. ఇక మనకి కనకం అన్న మాట వినిపిస్తుంది కానీ అక్కడ లక్ష్మిని విహారీ అయితే గుర్తు
పట్టడు. ఇది క్లియర్గా రేపు రాబోతుంది, మీరే తెలుసుకుంటారు. ఇక హాస్పిటల్లో జాయిన్ చేసిన లక్ష్మికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇటువైపు బామ్మగారు అలాగే ఇటువైపు హరికృష్ణ ఏడుస్తూ ఉంటే విహారీ వాళ్ళని ఓదార్చి, మంచి వాళ్ళకి ఏమీ అవదు, ఖచ్చితంగా మీ మనవరాలు సిరి మీకు మళ్ళీ కనిపిస్తుంది అని చెప్పి చాలా అంటే చాలా పాపం వాళ్ళని ఓదారుస్తూ ఉంటారు. ఆత్మాభిమానం గల అమ్మాయిని ఇలా ఇలా ఎవరు చేశారు, అయినా హోటల్ని ఎవరు తగలబెట్టుంటారు అని చెప్పి అంటూ ఉంటారు విహారీ. ఇంకెవరో కాదు, ఆ వడ్డీ శకుంతలనే, దాని ప్రాణం తీస్తాను అని చెప్పి చిన్నారి హరికృష్ణ అంటూ ఉంటే విహారీ అసలు ఏం జరిగింది అని అంటారు. బాబు, మా మనవరాలు ఏదో బీచుల్లో జ్యూసులు అన్నీ అమ్ముకునేది, అలాగే ఇంట్లోనే వంటలు చేసుకొని అన్ని షాపుల్లో వేసేది. కానీ ఆ వడ్డీ శకుంతల ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బెదిరించి అదంతా చేయకుండా ఆపింది. ఇక తన కొడుకు చదువు కోసం ఇదిగో చిన్న హోటల్ పెట్టింది. హోటల్ పెట్టిన మొదటి రోజే ఇలా జరిగింది. నా మనవరాల్ని అదే ఏదో చేసింది బాబు అనగానే వడ్డీ శకుంతల అంటే అని గుర్తు చేసుకుంటారు విహారీ. ఓ, పొద్దునే మా ఆఫీస్కి వచ్చింది అని చెప్పి ఇక కోపంతో రగిలిపోతూ పేదవాన్ని బ్రతకనివ్వరన్నమాట. సిరి ప్రాణాలు కాపాడాక దాని సంగతి చూడాలి అని అనుకుంటారు విహారీ. ఇంతలో ఇక చిన్నారి సిరిపాప ఫోన్ చేస్తుంది విహారీకి. నాన్న ఎక్కడున్నారు, మీకోసం ఎదురు చూస్తున్నాను, అలాగే అమ్మ పద్దు అలాగే అందరూ టెన్షన్ పడుతున్నారు అని ఫోన్ చేస్తుంది. ఫోన్ కట్ చేస్తారు విహారీ. ఇక డాక్టర్లు చికిత్స అంతా చేసి బయటికి వస్తారు. తను మొత్తం బాడీ అంతా బాగానే ఉంది, అలాగే ఫేస్ కొంచెం కాలింది. అప్పటిదాకా తను కొంచెం రెస్ట్ తీసుకొని ఫేస్ మొత్తం కవర్ చేసుకొని మామూలుగా ఉండొచ్చు, అలాగే కొన్ని రోజులయ్యాక తన ఫేస్ సర్దుకుంటుంది. ఇప్పుడైతే అక్కడక్కడ చిన్న చిన్న బొబ్బలు వచ్చాయి కాబట్టి ఆ గాయాలన్నీ మానేదాకా కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, తనకి మామూలుగా బాడీ అంతా మామూలుగా ఉంది అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక ఊపిరి పీల్చుకుంటారు. ఇటువైపు హరికృష్ణ అలాగే బామ్మగారు హర్ష, సార్ బాగా లేట్ అయింది, మీరు ఇంటికి వెళ్ళండి అని అంటారు హర్ష. ఇక విహారీ ఇక లక్ష్మి ముఖం మొత్తం కవర్ అవడంతో అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతారు ఇంటికి. ఒక వారం రోజులు గడుస్తాయి. అలాగే సిరి కోసమే ఆలోచిస్తూ ఉంటారు. పాపం కష్టపడాలనుకున్న తనని ఎవరు ఇలా చేశారు, అలాగే ఆ వడ్డీ శకుంతల ఇలా తన షాపుని కాల్ చేసిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి విహారీ అనుకుంటారు. ఒక వారం రోజుల తర్వాత ఇటువైపు లక్ష్మి తన ముఖాన్ని చూసుకుంటుంది. బామ్మ, కాలిపోయిన హోటల్ దగ్గరే నేను చిన్నగా దోశలు ఇడ్లీ చేస్తాను అని అంటుంది. వద్దమ్మా, అది రాక్షసి, ఈసారి నీ ప్రాణాలు తీస్తుంది, వద్దు వద్దు అనగానే అవునక్క, నువ్వు మళ్ళీ హోటల్ పెట్టద్దు, ఆ హోటల్ని తగలబెట్టి నిన్ను చంపాలనుకుంది అని చెప్పి అంటూ ఉంటారు హర్ష. అమ్మా, ఇప్పుడు ఎలా అమ్మా, నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాను, నువ్వు నా గురించి కష్టపడద్దు, ప్రాణాలతో ఉండాలమ్మా, నువ్వు నాకు కావాలి అని అంటారు క్రిష్. నాన్న, నాకేమీ అవదు, ఈసారి తన గురించి అనగానే అమ్మ సిరి నా మీద ఒట్టే అని అంటారు. ఇంతలో విహారీ హర్షకి ఫోన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు అక్క కోలుకుంది అనగానే అలాగే ఒకసారి తనకు వీలుంటే మా ఆఫీస్కి రావచ్చు అని చెప్పి అంటారు. ఇక అలాగే సార్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. ఇటువైపు వడ్డీ శకుంతలకి ఫోన్ చేస్తారు విహారీ. సార్ ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి వడ్డీ శకుంతల విహారీ ఆఫీస్కి చేరుకుంటుంది. ఇటువైపు లక్ష్మికి చెప్తారు హర్ష. అక్క, ఏమీ అనుకోకపోతే మా సార్ ఇచ్చిన 5 లక్షల చెక్కుని తన ముఖాన్ని కొట్టావు, కానీ మా సార్ నీకు థ్యాంక్స్ చెప్పాలని నీ మంచి మనసుని అర్థం చేసుకొని మొన్న ఇంటికి వచ్చారు. ఈలోపు నీకు ఇలా అగ్ని ప్రమాదం జరిగింది, కానీ ఇప్పుడు మా సార్ మిమ్మల్ని ఆదుకోవాలని కాదు, మిమ్మల్ని మీ కాళ్ళ మీద బ్రతికేటట్టు చేయాలనుకుంటున్నారు, అది ఆఫీస్కి వస్తే చెప్తానన్నారు అనగానే ఏ విషయం అని అంటుంది లక్ష్మి. అక్క, నిజం చెప్పాలంటే హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో ఉన్న ఉద్యోగులందరూ వడ్డీ శకుంతల క్యాంటీన్లో భోజనం చేస్తూ ఉంటారు, కానీ తన భోజనం బాగోదు, చాలామంది అనారోగ్య పాలయ్యారు. ఇప్పుడు నీకు ఆ క్యాంటీన్ బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నారు మా సార్. అదే విషయాన్ని నాకు చెప్పారు. నీకు ఇష్టమైతేనే ఆ క్యాంటీన్లో కష్టపడి అలాగే మా ఉద్యోగులందరికీ
చక్కని వంట చేస్తావని కోరుకుంటున్నాను. నీకు ఎలాగూ వంట చాలా బాగా వచ్చు కదక్కా. ఈ నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. మా బాస్ మిమ్మల్ని బాధ పెట్టద్దు, తనకి ఇష్టమైతేనే చేయమని చెప్పారు అనగానే ఇక సరే హర్ష, మీ సార్ నా గురించి అర్థం చేసుకున్నారు. నేను కష్టపడతాను, అప్పుడే డబ్బులు తీసుకుంటాను. ఖచ్చితంగా నేను క్యాంటీన్కి వస్తాను, రేపు మీ సార్ని కలుస్తాను అని అంటుంది లక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎందుకంటే నువ్వు చాలా కష్టపడి ఆత్మాభిమానంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు. మా బాస్ కూడా చాలా మంచివారు. నీలాంటి వ్యక్తుల్ని తను ఎప్పుడూ ముందే ఉండాలనుకుంటారు. అందుకే మా బాస్ అంటే నాకు ఇష్టం అని చెప్పి హర్ష వెళ్ళిపోతారు. ఎందుకు ఆయన ఆ రోజు 5 లక్షల చెక్కు ఇచ్చారే కానీ నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు. ఒకసారి వీళ్ళ బాస్ని చూడాల్సిందే అని అనుకుంటుంది లక్ష్మి. అమ్మ ఇప్పుడు హ్యాపీనా? సూపర్ మ్యాన్ నిజంగా సూపర్ మ్యాన్ అమ్మా అనగానే అవును క్రిష్, నువ్వు నేను బామ్మ వెళ్ళాలి అనగానే అమ్మ సిరి అలా బాస్ ఎవరో కాదు అనగానే ఏ ముసిలి ఆపు, డైరెక్ట్గా మా అమ్మకి సూపర్ మ్యాన్ నేను చూపిస్తాను, నువ్విప్పుడేమీ మాట్లాడుకు అనగానే సర్లే అని చెప్పి అంటుంది బామ్మగారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.